హాయ్ అండి. నమస్తే. నిన్నే ఇష్టపడ్డాను 26వ భాగము. ఇక కథలోకి వెళితే, శ్రద్ధతో బెట్ కట్టింది నిషా అని తెలిసి షాక్ అవుతాడు కిరణ్. నిషానా నా మీద బెట్ కట్టింది? అవును. అయినా ఆ అమ్మాయి నా మీద ఎందుకు బెట్ కడుతుంది? తనకు నాతో ఏం సంబంధం? తను అరవింద్ ఫ్రెండ్. ఏదో బిజినెస్ పని మీద ఇక్కడికి వచ్చింది. అలాంటి అమ్మాయి నా మీద బెట్ కట్టడం ఏంటి అని ఆలోచిస్తూ ఉంటాడు. తన ఆలోచన నుంచి బయటకు వచ్చి, అంటే ఇప్పుడు సంగీతను నిషా కిడ్నాప్ చేసింది అంటావా అని శ్రద్ధను ప్రశ్నిస్తాడు. ఏమో, నాకేం తెలుసు, తనే కిడ్నాప్ చేసింది అంటారా అని తిరిగి కిరణ్ను ప్రశ్నిస్తుంది శ్రద్ధ. కిరణ్, శ్రద్ధ ఇద్దరు ఆలోచనలో పడతారు. సంగీతను ఎవరు కిడ్నాప్ చేశారో అర్థం కాక ఆలోచిస్తున్న కిరణ్కు ఇంతకు ముందు శ్రద్ధ నిషా మాట్లాడుకున్న మాటలు గుర్తొస్తాయి. లేదు, సంగీతను నిషా కిడ్నాప్ చేసి ఉండదు. అంత ఖచ్చితంగా తను కిడ్నాప్ చేయలేదని మీరెలా చెబుతున్నారు? ఎందుకంటే సంగీత తన దగ్గర ఉంటే నీతో ఎందుకు బెట్ కడుతుంది తను? శ్రద్ధ కూడా ఆలోచించి, అవును, అది నిజమే. సంగీత తన దగ్గర ఉంటే నాతో ఎందుకు బెట్ కడుతుంది? అదే చెప్పేది. తన దగ్గర సంగీత లేదు. నిన్ను సంగీత అనుకుంటుంది తను. కనుక తన దగ్గర సంగీత లేదు. మీరు ఇద్దరు ఉన్నారనే విషయం తనకు తెలియదు. అది సరే, ఇప్పుడు సంగీత తన దగ్గర లేక మన దగ్గర లేక ఎక్కడ ఉన్నట్లు తను? సూర్య దగ్గర ఏమైనా? వాట్? సూర్యనా? తన పేరు వినగానే బాడీ మొత్తం షేక్ అవుతుంది శ్రద్ధకు. నాకు తెలిసి నువ్వు అనుకుని సంగీతను తీసుకుని వెళ్ళి ఉంటారు వాళ్ళు. మనం ఆ ఊరు వెళ్ళి సంగీతను తెచ్చేసుకుందాం, పద వెళ్దాం అని శ్రద్ధ చేతిని పట్టుకుని ముందుకు అడుగు వేస్తాడు కిరణ్. శ్రద్ధ కిరణ్ చేతిని విదిలించేస్తుంది. కిరణ్ ఆశ్చర్యంగా తన వైపు చూస్తాడు. ఎక్కడికి వెళ్ళేది? అదేమన్నా నీ అత్తగారిలో అనుకుంటున్నావా? నువ్వు వెళ్ళగానే రండి బాబు రండి, కూర్చోండి అని మర్యాదలు చేసి నీ భార్యను నువ్వు తీసుకుని వెళ్ళు అని అనటానికి అదేమన్నా నీ అత్తగారిలో అనుకుంటున్నావా? అక్కడ ఉండేది మనుషులు కాదు, నరరూప రాక్షసులు. చెప్పేది వినేవాళ్ళు అక్కడ ఎవరూ లేరు. నువ్వు తనను తీసుకుని వెళ్ళటానికి వచ్చావని తెలిస్తే నిన్ను అక్కడికక్కడే నరికేస్తారు. నా సంగీత కోసం నా ప్రాణం ఇవ్వటానికైనా 10 మంది ప్రాణాలు తీయటానికైనా నేను సిద్ధమే శ్రద్ధ. తనే నేను. తను లేని నేను బ్రతికి ఉండటం వేస్ట్. ఇది సినిమా కాదు, జీవితం. ఎందుకు చెబుతున్నానో అర్థం చేసుకో. అక్కడికి వెళ్ళొద్దు. నేను వెళ్తున్నాను, నువ్వు కూడా నాతో వస్తున్నావు. ఇది ఫిక్స్. నేను రాను. నువ్వు వెళ్ళటానికి కూడా నేను ఒప్పుకోను. నువ్వు రాకుంటే రాకపో, నేను వెళ్తున్నాను. నువ్వు వెళ్ళటానికి వీల్లేదు అని డోర్కు అడ్డంగా నిలబడుతుంది శ్రద్ధ. నువ్వు ఎవరు ఒప్పుకోకపోవటానికి? నా భార్య దగ్గరికి వెళ్లకుండా నన్ను ఎవరూ ఆపలేరు. అడ్డు తప్పుకో అని శ్రద్ధను పక్కకు నెడతాడు కిరణ్. శ్రద్ధ పడిపోయి నిలదొక్కుని నిలబడుతుంది. కిరణ్, నువ్వు సంగీతకు ఏం కాకూడదు అని ఎలా అనుకుంటున్నావో నేను కూడా నువ్వు క్షేమంగా ఉండాలి అని అలాగే కోరుకుంటున్నాను. నువ్వు సంగీతను ఎంతగా ఇష్టపడుతున్నావో నేను కూడా నిన్ను ఇష్టపడుతున్నా. శ్రద్ధ చెప్పేది ఏంటో అర్థం కాక అయోమయంగా తనను చూస్తూ ఉంటాడు కిరణ్. ఐ లవ్ యూ కిరణ్. శ్రద్ధ ఐ లవ్ యూ చెప్పగానే షాకింగ్గా తననే చూస్తూ ఉంటాడు కిరణ్. సంగీత మీద నువ్వు చూపించే లవ్, కేరింగ్, ఫ్యామిలీ పట్ల నీకు ఉన్న బాధ్యత ఒకటేంటి కిరణ్? అన్నీ నీలో ఉన్న పాజిటివ్, నెగిటివ్ అన్నీ నాకు ఇష్టమే కిరణ్. నువ్వు, విక్కీ, మీ ఫ్యామిలీ నాకు చాలా బాగా నచ్చింది కిరణ్. నువ్వు తన మీద చూపించే ప్రేమలో నాపై నువ్వు 1% ప్రేమ చూపించినా చాలు కిరణ్. నీ పాదాల దగ్గరే నా జీవితం మొత్తం గడుపుతాను. శ్రద్ధ, ఆర్ యు మ్యాడ్? నువ్వు ఏం మాట్లాడుతున్నావో తెలుస్తుందా? నేను అన్నీ తెలిసే మాట్లాడుతున్నా కిరణ్. ఐ లవ్ యూ. నీకు ఏదో అయ్యింది శ్రద్ధ, పిచ్చి పెట్టినట్లు ఉంది. అవును, ప్రేమ పిచ్చి పట్టింది. కిరణ్కు శ్రద్ధ మాటలకు మెంటలెక్కేలా ఉంటుంది. చిరాగ్గా తనను చూసి వెళ్ళి తన లగేజీ సర్దుకుంటూ ఉంటాడు. ఎక్కడికి కిరణ్? మెంటల్ ఆసుపత్రికి. ఏం వస్తావా? నీతో పాటు ఎక్కడికైనా వస్తాను కిరణ్. నేను జాయిన్ చేయడానికి అక్కడికి వెళ్ళేది. కిరణ్, వేసిన జోక్స్ చాలు కానీ ఇప్పుడు షోకు నేను ఏ డ్రెస్ వేసుకోను? కిరణ్ తన మాటలకు పలకకుండా బట్టలు సర్దుతూ ఉంటాడు. మీరు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? ఏట్లోకి. చూడు కిరణ్,
నువ్వు ఎక్కడికి వెళ్ళాలి అనుకుంటున్నావో అక్కడికి నువ్వు వెళ్ళటం మంచిది కాదు. నువ్వు వెళ్ళటానికి నేను ఒప్పుకోను. నువ్వు ఎవరు ఒప్పుకోకపోవటానికి? పక్కకు జరుగు అని తనకు అడ్డుగా ఉన్న తనను పక్కకు జరిపి వెళ్తూ ఉంటాడు కిరణ్. కిరణ్, నువ్వు ఏమనుకుంటున్నావు? నువ్వు వెళ్ళగానే ఆ సూర్య నీకు సంగీతం అప్పచెబుతాడు అనుకుంటున్నావా? నువ్వు అనుకుంటున్నట్లు సంగీత సూర్య దగ్గరే ఉంటే ఈ పాటికి నీ సంగీతను పెళ్లి చేసుకుని బలవంతంగా అయినా తన జీవితాన్ని కుక్కలు చింపిన విస్తర చేసి ఉంటాడు ఆ సూర్య. అటువంటి తనతో నువ్వు కాపురం చేస్తావా కిరణ్? చెడిపోయిన సంగీతను నువ్వు యాక్సెప్ట్ చేస్తావా? సంగీత చెడిపోయింది అనే మాట శ్రద్ధ నోటి వెంట రాగానే తన చెంప పగలగొడతాడు కిరణ్. కిరణ్ కొట్టగానే పౌరుషం పొడుచుకొస్తుంది శ్రద్ధకు. ఏ కిరణ్, నేను ఏమైనా తప్పు చెప్పానా? ఒక చెడిపోయిన ఆడపిల్లను నువ్వే కాదు ఎవరు యాక్సెప్ట్ చేయలేరు. శ్రీరాముడంతటి వాడే సీతాదేవిని అనుమానించి అడవుల పాలు చేశాడు. నువ్వు ఎంత? సంగీత ఒక కామపిశాచి ఇంట్లో శీలవతిగా ఉంటుంది అనుకుంటున్నావా? మైలపడిన ఆడదాన్ని భారీగా ఎవరూ స్వీకరించారు. అయినా కిరణ్, ఇప్పుడు ఏమైంది? నేను అచ్చం సంగీతలా ఉన్నాను కదా. నాలో నువ్వు సంగీతను చూసుకో. నేను సంగీత కాదు అనే విషయం నీకు తప్ప ఇంకెవరికీ తెలియదు కదా. మనం ఇలానే కంటిన్యూ అయిపోదాం. నువ్వు విక్కీ విషయంలో ఏం భయపడొద్దు. తనను నేను చాలా బాగా చూసుకుంటాను. మనకు ఇంకా పిల్లలు ఏం వద్దు, విక్కీ చాలు. కిరణ్కు కోపం పీక్స్కు వెళ్ళిపోతుంది. షటప్, అది నోరా ఇంకేమన్నానా? ఒక ఆడపిల్ల గురించి అలా మాట్లాడటానికి సిగ్గుగా లేదా? నువ్వు చెప్పినట్లే వాడు సంగీతను పాడు చేసినా నేను తనను ఏలుకుంటాను. నేను సంగీత శరీరాన్ని చూసి కాదు, తన మనసును చూసి ప్రేమించాను. వాడు తన శరీరాన్ని మైలపరచవచ్చు, కానీ తన మనసును మైలపరచలేడు. అందులోని నాపై తనకు ఉన్న ప్రేమను టచ్ కూడా చేయలేడు. ఆ ప్రేమ నాకు కావాలి. నువ్వు అన్నట్లు నేను ఏ శ్రీరాముడిని కాదు. నా సంగీత సీత అంతకన్నా కాదు. లోకులు ఏదో అంటారు అని భయపడి తనను వదిలేయటానికి నేను ఆ రాముడిని కాదు. అగ్ని ప్రవేశం చేసి తన పతివ్రతను నేను రాముడిని కాదు. అగ్ని ప్రవేశం చేసి తన పతివ్రతను నిరూపించటానికి తనేం సీతాదేవి కాదు. మేము మనుషులం. మాకు ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉంటే చాలు, ఇంకెవరితో పని లేదు. హన్, ఇంకొకటి, నక్క వాతలు పెట్టుకున్నంత మాత్రాన పులి అయిపోదు. నువ్వు సంగీతలో ఉన్నంత మాత్రాన సంగీతవు అయిపోవు. సంగీత గురించి ఇంకొక మాట చెత్తగా మాట్లాడావు అనుకో, నేను ఏం చేస్తానో నాకే తెలియదు అని వార్నింగ్ ఇస్తాడు శ్రద్ధకు కిరణ్. హరి ఇంతకు ముందులా కాకుండా సిరికి నచ్చినట్లు ఉంటున్నాడు. సిరికి పనిలో సహాయం చేయటం, చిన్నును స్కూల్ నుంచి తీసుకుని రావటం లాంటి చిన్న చిన్న పనులు చేస్తూ జాబ్ చేస్తూ ఉంటాడు. భర్తలో వచ్చిన మార్పును చూసి ఆశ్చర్యపోతుంది సిరి. తనకు చాలా సంతోషంగా ఉంటుంది హరి మారటం గురించి. కానీ మనసు లోతుల్లో ఎక్కడో చిన్న భయం, మునిపటిలా తనను ఎక్కడ బాధ పెడతాడో అని. దాంతో భార్యగా హరికి దగ్గర కాలేకపోతుంది. హరి కూడా సిరిని అర్థం చేసుకుని తన భయాలు అన్నీ పోయేలా తనతో సౌమ్యంగా వ్యవహరిస్తూ ఉంటాడు హరి. రోజు స్కూల్ నుంచి రాగానే స్కూల్ బ్యాగ్ పక్కన పడేసి ఆడుకోవటానికి వెళ్ళే చిన్ను ఆ రోజు ఆడుకోవటానికి వెళ్లకుండా డల్గా కూర్చుని ఉంటుంది. చిన్ను డల్గా ఉండటం చూసి, ఏమైంది, ఎందుకు అలా ఉన్నావు అని తనను అడుగుతుంది సిరి. అమ్మా, మరేమో నా ఫ్రెండ్స్కు అందరికీ ఆడుకోవటానికి చిట్టి చిట్టి తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఉన్నారు. వాళ్ళేమో ఇంటికి వెళ్ళాక వాళ్ళతో బాగా ఆడుకుంటారు అంట. నాకు కూడా చెల్లి కానీ తమ్ముడు కానీ కావాలి. చిన్ను అలా అడిగేసరికి తనకు ఏం సమాధానం చెప్పాలో అర్థం కాదు సిరికి. అప్పుడే అక్కడికి వచ్చిన హరి చిన్ను మాటలు విని సిరి ఏం చెబుతుందా అని తన్నే చూస్తూ ఉంటాడు. అమ్మ, నాకు తమ్ముడు కావాలి అంటూ మారం చేస్తూ ఉంటుంది చిన్ను. సిరికి చిన్నుకు ఏం చెప్పాలో అర్థం కాక అటూ ఇటూ చూస్తూ ఉంటుంది. తలుపు దగ్గరే ఉన్న హరిని చూసి ఒక్క క్షణం షాక్ అవుతుంది. అలాగే అలజడిగా ఉంటుంది తనకు. సిరి తననే తదేకంగా చూడటం చూసి ఇంట్లోకి వస్తాడు. హరిని చూసి చిన్ను పరుగున తండ్రి దగ్గరికి వెళ్ళి, నాన్న, నాకు తమ్ముడు కావాలి అని మారం చేస్తుంది. సరే చిన్ను, మనం త్వరలో తమ్ముడిని ఇంటికి తెచ్చుకుందాం అని చిన్నుతో చెబుతూ సిరిని చూసి కన్ను కొడతాడు. సిరి షాక్ అయ్యి నోరెళ్ళబెట్టి హరిని చూస్తూ ఉంటుంది. హరి సిరి దగ్గరికి వచ్చి, ఇలాగే నోరు తెరుచుకుని ఉంటే ఈగలు దూరుతాయి
కొంచెం ఆ నోరు మూయి. సిరి హరిని కాల్ చేసేలా చూసి, అసలు ఏం చెబుతున్నారు మీరు చిన్నపిల్లతో? నేనా? నేను ఏం చెప్పాను? చిన్ను ఏదో అడిగింది, తెచ్చుకుందాంలే అని అంటున్నాను. హవ్వా, మీకు అసలు సిగ్గు లేదా? చిన్నపిల్ల ముందు ఏంటా మాటలు? ఇప్పుడు నేను ఏమన్నాను సిరి? చిన్నుకి తమ్ముడు కావాలి అంట, తెచ్చుకుందాం అంటున్నా, అందులో తప్పేముంది? అది ఏమైనా అంగట్లో వస్తువా తెచ్చుకోవటానికి? సిగ్గు లేకపోతే సరి అని కూర్చున్న చోటు నుంచి పైకి లేచిన సిరిని చేయి పట్టుకుని లాగుతాడు. సిరి వెళ్ళి హరి ఒడిలో పడుతుంది. హరి సిరిని చూస్తూ, నువ్వు కరుణిస్తే అదెంత పని? ఇంకెన్నాళ్ళు సిరి నాకు ఈ విరహవేదన? ఇప్పటికైనా నన్ను కరుణించవా? నాకు కూడా ఈ చిన్నుతో ఆడుకుని ఆడుకుని బోర్ కొడుతుంది. ఇంకొక బుజ్జి హరి ఉంటే బాగుంటుందేమో అంటాడు. క్యూట్గా ఫేస్ పెట్టి అడుగుతాడు. హరి అలా అడుగుతుంటే సిరికి నవ్వు వస్తుంది. నవ్వుతో పాటు సిగ్గుతో తన బొగ్గలు కెంపులు అవుతాయి. మై వరల్డ్ ఈజ్ స్మాల్ సిరి, అందులో నువ్వు నేను అని అంటున్న హరికి, నేను లేనా డాడీ అని చిన్ను గొంతు వినిపిస్తుంది. చిన్నుని చూసి సిరి పైకి లేస్తుంది. నువ్వు లేకపోతే ఎలా? చిన్ను బంగారం, నువ్వు నా క్యూట్ స్వీట్ ప్రిన్సెస్వి అంటూ చిన్నును ఎత్తుకుంటాడు హరి. మరి నేను? సిరి అంటుంది. యువర్ మై ఏంజెల్ అని సిరి నుదుటి మీద కిస్ చేసి తనను దగ్గరికి తీసుకుంటాడు హరి. సుమ కోపంగా కిందకు వస్తూ ఉంటుంది. అరవింద్ తనకు సారీ చెప్పాలని తన వెనకే వస్తాడు. అరవింద్ ఫాస్ట్గా రావటంతో పొరపాటున సుమ చేరు కుచ్చుళ్లపైన కాలు పెడతాడు. అలా పెట్టడం వలన సుమ కింద పడుతుంది. ఇంతకు ముందు కూడా సుమ కాలికి దెబ్బ తగలటం వలన ఇప్పుడు అది ఇది కలిపి ఎక్కువ నొప్పి పెడుతుంది సుమకు. సుమ కింద పడటం చూసి, సారీ సుమ, నేను చూసుకోలేదు. అయినా ఏంటి అరవింద్, ఎందుకు నీకు అంత తొందర? చిన్నగా రావచ్చు కదా. చూడు ఇప్పుడు ఎలా? అయినా ఎందుకు అంత కంగారుగా వచ్చావు? అది నీకు కోపం వచ్చిందేమోనని. అబ్బా, కాలు నొప్పిగా ఉంది. సుమ, మనం హాస్పిటల్కి వెళ్దాం పదా అంటూ సుమని పైకి లేపుతాడు. సుమ ఒక అడుగు కూడా ముందుకు వేయలేకపోతుంది. అరవింద్ సుమని ఎత్తుకుని కారు వరకు తీసుకుని వెళ్తాడు. అరవింద్ సుమ ఇద్దరు హాస్పిటల్కు వెళ్తారు. లోపల డాక్టర్ సుమను చెక్ చేస్తూ అరవింద్ను బయటకు పంపిస్తుంది. సుమ కోసం ఎదురు చూస్తున్న అరవింద్కి నిషా మదర్ కనిపిస్తుంది. అరవింద్ వెళ్ళి ఆవిడను పలకరిస్తాడు. నిషా, యుఎస్ వెళ్ళి వారం అయి ఉంటుంది, అందుకే నిషా ఎలా ఉంది అని అడుగుతాడు. ఆవిడను నిషా గురించి అడగగానే ఆవిడ ఏడుస్తుంది. ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నారు? బాబు, నిషా 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 చచ్చిపోయింది బాబు. నిషా చనిపోయింది అనే మాట వినగానే చాలా బాధేస్తుంది అరవింద్కు. ఎప్పుడు ఆంటీ, ఎలా జరిగింది? చాలా రోజులు అవుతుంది. చాలా రోజులంటే 7 months అవుతుంది బాబు తను చనిపోయి. వాట్? ఫుల్ షాక్ అవుతాడు అరవింద్. 7 రోజుల ముందు నేను తనను ఎయిర్పోర్టులో వదిలిపెడితే ఈవిడేంటి తను చనిపోయి 7 నెలలు అవుతుంది అంటుంది అని ఆలోచనలో ఉన్న అరవింద్ ఫోన్ మోగుతుంది. కిరణ్ అరవింద్కు కాల్ చేసి ఉంటాడు. రే అరవింద్, ఆ నిషా ఎవర్రా? శ్రద్ధతో బెడ్ కట్టిందంట. ముందే అయోమయంలో ఉన్న అరవింద్కు శ్రద్ధ అనే కొత్త పేరు వినపడగానే, అవును, శ్రద్ధ ఎవరు అంటాడు. కిరణ్ శ్రద్ధ తనతో చెప్పింది మొత్తం చెబుతాడు. అంతా విని అరవింద్ బుర్ర తిరిగిపోతుంది. అసలు ఏం జరుగుతుందిరా మన లైఫ్లో? ఎవరెవరో వస్తున్నారు, ఎవరెవరో పోతున్నారు, అసలు ఏం అర్థం కావటం లేదు నాకు అనుకుంటూ ఉంటాడు. ఇప్పుడు నేను ఏం చేయాలో అర్థం కావటం లేదు. మీ వదిన ఎక్కడ ఉందో ఎలా ఉందో అని బాధపడతాడు కిరణ్. అరవింద్ కూడా కిరణ్కు ఏం చెప్పి ఓదార్చాలో అర్థం కాక సైలెంట్గా ఉంటాడు. అరవింద్ కిరణ్ ఇద్దరూ ఆలోచనలో పడతారు. సంగీత జాడ ఎక్కడో తెలియక జుట్టు పీక్కుంటూ ఉంటారు. సుమ డాక్టర్ దగ్గర చెకప్ చేయించుకుని బయటకు వచ్చేసరికి అరవింద్ తనకు కనిపించాడు. ఎక్కడికి వెళ్ళాడు అరవింద్ అనుకుంటూ ముందుకు అడుగు వేయబోతుంది. కాలు నొప్పి వల్ల నడవలేక బ్యాలెన్స్ తప్పి కింద పడబోతుంది. ఎవరో సుమను పట్టుకుంటారు. ఎవరు నన్ను పట్టుకుంది అనుకుంటూ అటువైపు చూస్తుంది. విశాల్ తనను కింద పడకుండా తన భుజాలు పట్టుకుని నిలబెడతాడు. విశాల్ని చూసి చాలా సంతోషపడుతుంది సుమ. విశాల్, నువ్వేంటి ఇక్కడ? అక్కకు ట్రీట్మెంట్ ఇప్పుడు ఇక్కడే ఇప్పిస్తున్నాను, అందుకే వచ్చాను.
మరి నువ్వేంటి ఇక్కడ? నీ కాలికి ఏమైంది అంటాడు కాస్త కంగారుగా. అది మెట్ల మీద నుంచి కింద పడ్డాను, చూపించుకోవటానికి వచ్చాను అని. అవును, మీ అక్కకు ఎలా ఉంది ఇప్పుడు? బాగుంది. ఇప్పుడు నువ్వు తనను చూస్తే అస్సలు నమ్మవు తెలుసా. ఇక్కడే ఉంది, చూద్దువురా అని తనను నడిపించుకుంటూ తన దగ్గరికి తీసుకుని వెళ్తాడు. అక్కడ లలిత డాక్టర్ దగ్గర చెక్ చేయించుకుంటూ ఉంటుంది. దూరం నుంచే తనను చూసి తన డ్రెస్సింగ్, మాట తీరులోని మార్పును చూసి ఆశ్చర్యపోతుంది సుమ. లలితతో కొంచెం సేపు మాట్లాడి తనలోని మార్పును చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. డాక్టర్ ఇంకా ఏదో చెకప్ చేయాలి అని నర్స్ పిలవటంతో లలిత లోపలికి వెళుతుంది. సుమ, విశాల్ మాట్లాడుకుంటూ ఉంటారు. సుమ కోసం కంగారుగా వెతుకుతూ వస్తాడు అరవింద్. సుమను కొంచెం దూరం నుంచి చూసి తను సేఫ్గా ఉంది అని సంతోషపడతాడు. తన పక్కన విశాల్ను చూసి కోపం వస్తుంది. సుమ విశాల్ను ఇద్దరినీ కోపంగా చూస్తూ ఉంటాడు. సుమ మాట్లాడుతూ అరవింద్ను చూస్తుంది. అరవింద్ ఇద్దరినీ కోపంగా చూడటం చూసి కొంచెం కంగారు పడుతుంది. ఎందుకంటే ఇంతకు ముందు వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే కోపంలో తన చేతిని గాయం చేసుకుంది గుర్తొస్తుంది సుమకు. అందుకే కంగారు పడుతుంది. ఇప్పుడు ఇక్కడ ఏం గొడవ చేస్తాడో అని. అరవింద్ మాత్రం ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఏ ఎక్స్ప్రెషన్ మార్చకుండా చూస్తూ ఉంటాడు. సుమ కంగారుగా భయంగా, చూడు అరవింద్, నేనే తనతో మాట్లాడుతున్నాను. నువ్వు ఇక్కడ గొడవ చేస్తే నేను ఒప్పుకోను. ఏదన్నా ఉంటే ఇంట్లో చూసుకుందాం, ఇక్కడ వద్దు అంటూ భయపడుతూ చెబుతూ ఉంటుంది. సుమ అలా చెబుతూ ఉంటే అరవింద్కు ఒళ్ళు మండిపోతుంది. సుమ, నువ్వు నన్ను అర్థం చేసుకుంది ఇంతేనా? ఇంతవరకు నువ్వు కనబడక ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? నీకేమన్నా అయ్యిందేమో అని భయపడిపోయాను. నిన్ను చూసే వరకు ఊపిరి కూడా సరిగ్గా ఆడలేదు నాకు. కానీ నీకు మాత్రం నేను చూపించే ప్రేమ మాత్రం కనబడటం లేదు, నా కోపం తప్ప. ఎందుకే ఇలా తయారయ్యావు? ఒక్కసారి ఏదో పొరపాటున నోరు జారి తిట్టినందుకు ఇంత పెద్ద శిక్ష వేస్తున్నావా సుమా? నేను నిన్ను ఒక్కసారి హర్ట్ చేశాను, నువ్వు నన్ను చాలాసార్లే హర్ట్ చేశావు. దానికి అంతటికి ఏమనాలి సుమా? అయినా మీ అమ్మాయిలు మాలాంటి మంచి వాళ్ళని ఎందుకు నమ్ముతారు? ఇదిగో ఇలా మోసం చేయాలి అని చూసే వాళ్ళను నమ్ముతారు. మోసమా? ఏం మోసం? ఇప్పుడు అవన్నీ ఎందుకులే, పద వెళ్దాం. నేను రాను, నువ్వు మోసం ఏంటో చెప్పేంత వరకు రాను. ఇప్పుడు అవన్నీ వద్దు సుమా, వెళ్దాంరా అని అంటుంటే సుమ రాను అని మొండికేస్తుంది. అరవింద్ సుమను భుజాల మీదకు ఎత్తుకుని తీసుకుని మోసుకెళ్తాడు అరవింద్. సుమ రాను అని గింజుకుంటూ ఉంటుంది. సుమను సేఫ్గా కారులో కూర్చోబెట్టి కార్ స్టార్ట్ చేయబోతాడు. అరవింద్, విశాల్ ఏం మోసం చేశాడో చెప్పు ప్లీజ్. చూడు, నువ్వు ఇప్పుడు నాకు చెప్పలేదు అనుకో, నేను ఎప్పుడూ మాట్లాడను. ఇప్పుడే కాదు, జీవితంలో ఇంకెప్పుడూ మాట్లాడను. నీకు తెలుసు కదా, నేను మాట అంటే మాటే, మాట తప్పను అని సుమ అంటుంటే ఏదో ఆలోచన వచ్చిన వాడిలా, థ్యాంక్స్ బేబీ అని సుమ బొగ్గ మీద ముద్దు పెట్టి కార్ దిగి వేరే వాళ్ళతో ఫోన్ మాట్లాడి ఫోన్ పెట్టేస్తాడు. నేను మాట్లాడకపోతే తనకు హాయా, సంతోషమా? అంతే అనుకుంటూ తను పెట్టిన ముద్దుకు అలాగే షాక్ అయ్యి ఏడుపు ఫేస్ పెడుతుంది సుమ. ఫోన్ మాట్లాడొచ్చి అరవింద్ కార్ స్పీడ్గా పోనిస్తూ ఉంటాడు. ఏంటంటే చాలా స్పీడ్లో పోతూ ఉంటాడు. ఆ స్పీడ్కి కార్ విండోస్ క్లోజ్ చేయకపోవటంతో ఆ దుమ్ము అంతా సుమ కంట్లో పడుతుంది. అబ్బా అంటూ కళ్ళును నులుముకుంటున్న సుమను చూసి, విండోస్ క్లోజ్ చేయాలి అని తెలీదా నీకు? క్లోజ్ చేసుకో అని మళ్ళీ స్పీడ్గా పోనిస్తూ ఉంటాడు. అయినా అంత స్పీడ్ ఎందుకు? ఈ స్పీడ్తో వెళ్తే మనం వెళ్ళేది ఇంటికి కాదు, మార్చురికి. స్లోగా పోనీ అని సుమ గొడవ చేస్తూ ఒక్కసారి దారి చూసి, అయినా ఇది మనం ఇంటికి వెళ్ళే రూట్ కాదే అని, ఎక్కడికి వెళ్తున్నాం చెప్పు అని గోలగోల చేస్తుంది. సుమ గోలకు విసిగెత్తిపోయి అరవింద్ కార్ సైడ్కు ఆపి, సుమ, ఇప్పుడు నేను చేసే పనికి కోపం తెచ్చుకోకు. నీకు నీ నోటికి నేను ప్రస్తుతం సమాధానం చెప్పలేను. ఇప్పుడు నేను ఒక పని చేస్తాను, ఫీల్ అవ్వకు అంటాడు. ఏంటి అన్నట్లు అరవింద్ వైపు చూస్తుంది. అరవింద్ సుమ ఫేస్ను పట్టుకుని తన పెదవుల మీద ముద్దు పెడతాడు. సుమ అసలు ఊహించని పరిణామానికి షాక్ అయ్యి కళ్ళు పెద్దవి చేసి అలాగే ఉండిపోతుంది.
అరవింద్ ఎయిర్పోర్టుకి తీసుకుని వస్తాడు. ఇంతకు ఫోన్ చేసి చెప్పడం వలన మేనేజర్ ఇద్దరు పాస్పోర్ట్ టికెట్స్ తీసుకుని వస్తాడు. సుమకు ఎక్కడికి తీసుకెళ్తున్నాడు తను ఇప్పుడు అడిగితే అనుకుని, వద్దు బాబోయ్ వద్దు, వీడు మళ్ళీ అందరి ముందు ముద్దు అయినా పెట్టేస్తాడు, ఇంతకు ముందర అడగకుండా కామ్గా ఉండటం బెస్ట్ అనుకుని నోరు మూసుకుని ఉంటుంది. కొన్ని గంటల తర్వాత ఒక పెద్ద హోటల్ ముందు కారు ఆగుతుంది. అరవింద్ దిగి సుమను కూడా తీసుకుని వెళ్తాడు. అక్కడ కిరణ్ ఒక చైర్లో కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు. కిరణ్ను చూడగానే ఎక్కడికి వచ్చామన్నది సుమకు అర్థమవుతుంది. ఫ్యాషన్ షో జరిగే చోటికి అని. శ్రద్ధ బాగా రెడీ అయ్యి అప్పుడే బయటకు వస్తుంది షో కోసం. సుమ శ్రద్ధను సంగీత అనుకుని తనను ఆ డ్రెస్లో చూసి, అక్క నువ్వు సూపర్గా ఉన్నావు, నా దిష్టి తగిలేలా ఉంది నీకు అని తన కంటి కాటుక తీసి తన చెవి వెనుక దిష్టి చుక్క పెడుతుంది. అక్క నువ్వే గెలవాలి అని తనకు ఆల్ ది బెస్ట్ చెబుతుంది. కిరణ్ అరవింద్ ఇద్దరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని, అక్క కాపురాన్ని చేతులా ఎంత బాగా నాశనం చేస్తున్నావు అంటాడు అరవింద్ శ్రద్ధను చూస్తూ. నేనేం చేశాను అని ఏం అర్థం కానట్లు ఫేస్ పెడుతుంది సుమ. శ్రద్ధను స్టేజ్ మీద పిలవటంతో వెళ్తుంది తను. ఫస్ట్ 2 రౌండ్స్ బాగా పార్టిసిపేట్ చేసిన తర్వాత రౌండ్ కళ్ళు తిరిగి పడిపోతుంది. అమ్మయ్య మన ప్లాన్ సక్సెస్ అయింది అంటాడు అరవింద్ కిరణ్తో. పాపం ఇలా చేయటం తప్పురా. ఏం తప్పు లేదు, నువ్వు గమ్ముగా ఉండు. యాక్చువల్లీ ఏం జరిగిందంటే అరవింద్కు సుమ మాట మీద నిలబడతాడు అని అన్నప్పుడు శ్రద్ధ నిషాతో బెట్ కట్టింది. ఓడిపోతే తనకు మాట మీద నిలబడి అలాగే వెళ్ళిపోతాను అన్న మాట గుర్తొస్తుంది. కిరణ్కు కాల్ చేసి తను ఓడిపోతే దూరంగా ఉండేటట్లు అయితేనే పార్టిసిపేట్ చేయాలని, లేకపోతే లేదు అని చెప్పమని చెబుతాడు. శ్రద్ధ కిరణ్ చెప్పిన కండిషన్కు ఒప్పుకుంటేనే పార్టిసిపేట్ చేయమని చెబుతాడు. శ్రద్ధ కూడా దానికి ఒప్పుకుంటుంది. అలాగే ఒకవేళ తను గెలిస్తే ప్రేమ ప్రేమ అని చంపుతుంది అని, అలాగే కలుగులో ఉన్న ఎలుకను పొగపెట్టి బయటకు రప్పించినట్లు ఆ నిషాను బయటికి రప్పించాలి అని ఎలా చేస్తారు. తను గెలవకుండా తన మేకప్ మెన్కు కొంచెం డబ్బు ఇచ్చి తను కొట్టుకున్న స్ప్రేలో మత్తుమందు కలిపి స్ప్రే చేస్తారు. దాంతో తను కళ్ళు తిరిగి పడిపోతుంది. శ్రద్ధకు స్పృహ వచ్చి చూసేసరికి షో మొత్తం అయిపోయి వేరే అమ్మాయి విన్నర్గా గెలుస్తుంది. శ్రద్ధ ఓడిపోయినందుకు ఫీల్ అవుతుంది. శ్రద్ధ ఫీల్ అవుతూ ఉంటే అక్కడికి తను ఓడిపోయింది అని విజయ గర్వంతో అక్కడికి వస్తుంది నిషా. నువ్వు మాట ఇచ్చినట్లు కిరణ్ జీవితం నుంచి తప్పుకో సంగీత అంటుంది నిషా. సంగీత కాదు శ్రద్ధ, శ్రద్ధ అను నిషా అంటూ అక్కడికి వస్తారు కిరణ్, అరవింద్, సుమ. శ్రద్ధ శ్రద్ధ ఎవరు అని అక్కడ జరుగుతుంది ఏమీ అర్థం కాదు సుమకు. తెలుగు సినిమాకు మలయాళీ సబ్ టైటిల్ మూవీ చూస్తున్నట్లు ఉంటుంది సుమకు. కిరణ్ అరవింద్ను చూసి కొంచెం తడబడుతుంది నిషా. నిషా వాట్ ఈస్ దిస్, అసలు ఎందుకు చేస్తున్నావేలా అంటూ కోపంగా తనను అడుగుతాడు అరవింద్. నిషా పలకదు. ఎవరు నువ్వు, ఎందుకు వచ్చావు మా జీవితాల్లోకి, ఏం చేయాలి అనుకుంటున్నావు అంటూ కొంచెం బాధతోనూ కోపంగానూ అడుగుతాడు కిరణ్. నిషా అప్పటికి ఏం చెప్పదు. కిరణ్కు కోపం పెరిగిపోతుంది. చెప్పు, నువ్వు ఎవరో, లేకపోతే ఇప్పుడు నీ ప్రాణం తీసేస్తాను అంటూ తనను పట్టుకుని కుదిపేస్తాడు కిరణ్. దాంతో కొంచెం ఊపిరి తీసుకోవటం కష్టమవుతుంది తనకు. తన బ్యాగ్లో ఉన్న ఇన్హేలర్ తీసుకోవాలి అని చూస్తుంది. కానీ తను బ్యాగ్లో నుంచి గన్ లాంటిది ఏమైనా తీస్తుంది ఏమోనని భయంతో తన బ్యాగ్ లాక్కుంటాడు అరవింద్. నిషా ఊపిరి కష్టంగా తీసుకుంటూ, ఇన్హేలర్ కావాలి, బ్యాగ్లో ఉంది, ప్లీజ్ ఇవ్వమను కిరణ్ అంటుంది. తన అవస్థ చూడలేక అరవింద్ తనకు బ్యాగ్ ఇచ్చేస్తాడు. తను కొంచెం సేపటి తర్వాత మళ్ళీ మామూలు అవుతుంది. థ్యాంక్స్ లడ్డు అంటుంది కిరణ్ని చూసి. తన పిలుపు విని తనకు దూరంగా 2 అడుగులు వేస్తాడు నిషాను చూస్తూ, ఏదో గుర్తుకొచ్చిన వాడిలా. అంటే నువ్వు కావ్య అంటాడు. ఎస్ కావ్యనే అంటుంది స్థిరంగా. కిరణ్ వెంటనే కావ్యను హక్ చేసుకుని ఏడ్చేస్తాడు. ఏమైపోయావే ఇన్ని రోజులు, ఎన్ని చోట్ల వెతికామో తెలుసా నీ కోసం అంటూ ఎమోషన్ అవుతాడు కిరణ్. నిషా కిరణ్ను దూరంగా నెడుతుంది. నువ్వు అనుకుంటున్నట్లు నేను ఇప్పుడు పాత కావ్యను కాను కిరణ్,
నీ నాటకాలు నమ్మటానికి. ఏంటే, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఆపు కిరణ్, ఇంకా మాట్లాడవద్దు. నన్ను ప్రేమించాను అని, నన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి మోసం చేశావు. అందుకే నువ్వంటే నాకు ఇష్టం లేదు. ఐ హేట్ యు కిరణ్. నువ్వు మా నాన్న ఇద్దరూ కలిసి ఆడిన నాటకం నాకు తెలియదనుకుంటున్నావా? లేదు, మీరంటే నాకు కోపం. నన్ను మోసం చేసినందుకు మిమ్మల్ని చంపేయాలి అనేంత పగ ఉంది నాకు. ఎందుకే ఇలా మారిపోయావు? మేమేం చేశాము నిన్ను? నాకు అంతా తెలుసు కిరణ్. నేను అంటే ఇష్టం ఉన్నట్లు నువ్వు ఇంకా నటించాల్సిన అవసరం లేదు కిరణ్. ఎంత ప్రేమించాను నిన్ను. నువ్వే లోకం అనుకున్నాను. నువ్వే నా సమస్తం అనుకున్నాను. పిచ్చిదానిలా మిమ్మల్ని నమ్మాను. కానీ నేను ఇప్పుడు ఆ కావ్యను కాదు. కిరణ్, నిన్ను నమ్మటానికి నన్ను చావు అంచెలకు పంపించిన మిమ్మల్ని వదలను. నా మొహం అంతా కాలిపోయి అందరూ నన్ను అసహించుకుంటుంటే నరకం అనుభవించాను. దాని అంతటికీ కారణం మీరు కాదు, నీ అర్థం లేని ఆవేశం. కిరణ్, మేము కాదు, నువ్వు మమ్మల్ని చంపేశావు. మా మాట వినకుండా మమ్మల్ని నేరస్తులుగా పరిగణించుకుని బాధపడేలా చేశావు. దీని అంతటికీ కారణం నువ్వే కావ్య. నీ అర్థం లేని ప్రేమ. నేను నీకు ముందే చెప్పాను నాకు నువ్వంటే ఇష్టం లేదు అని. కానీ నువ్వే వినలేదు. సూసైడ్ చేసుకున్నావు. ఆ సమయంలో అంకుల్ నన్ను బ్రతిమలాడితే తప్పక నిన్ను లవ్ చేస్తున్నాను అని అబద్ధం చెప్పాను. కానీ నువ్వు మాకు తెలియకుండా పెళ్లి ఏర్పాట్లు చేసి పెళ్లి చేసుకోవాలి అని పట్టుబట్టావు. అప్పుడు నచ్చ చెప్పాలి అని నేను అంకుల్ చాలా చూశాం. కానీ నువ్వు వినలేదు. నీ ఆవేశంతో నాకు ఇష్టం లేదని చెబితే నన్ను అర్థం చేసుకోకుండా లోయలోకి దూకేశావు. అంతా నువ్వు చేసుకుని మమ్మల్ని అనటం ఏం బాగోలేదు కావ్య. ఇప్పటికైనా మారు. నువ్వు చెప్పినట్లే నేను కూడా మారాను కిరణ్. అప్పుడు నీ మీద ఉన్న ప్రేమను ద్వేషంగా మార్చుకున్నాను. నా ప్రేమ ఎలా నాకు దూరం అయ్యిందో నీకు కూడా నీ ప్రేమను దూరం చేయాలి అనుకున్నాను. నీ ప్రేమను నీతోనే చంపించాలి అనుకున్నాను. తన మాటలు వింటున్న కిరణ్, ఏం చేసావే నువ్వు అంటాడు కాస్త కంగారుగా. సంగీతకు ఏమన్నా అయ్యింది అనే భయంతో. కావ్య, నువ్వెందుకు ఇలా మారిపోయావు అంటాడు బాధగా. నీ వల్లే కిరణ్, నీ వల్లే ఇలా మారిపోయాను. నువ్వు నా ప్రేమను అర్థం చేసుకోలేదు. అలాగే నాన్న కూడా. అట్రాక్షన్ అనుకుని నువ్వు మా నాన్న ఎలా చెబితే అలా ఆడావు. అందుకే నా ప్రేమను అర్థం చేసుకోలేని నాన్నను చంపేశాను. అలాగే నువ్వు ఇన్నాళ్ళు జనాల్లో సంపాదించుకున్న పరపతిని దెబ్బతీయాలి అనుకున్నాను. అందుకే నువ్వు చేసే కన్స్ట్రక్షన్ కూల్పించేశాను. కానీ నో యూజ్. నీ ప్రేమను దూరం చేయాలని చూశాను. రౌడీలతో సంగీతను ఏడ్పించి తన మీద తనకే అసహ్యం కలిగేలా చేశాను. కానీ ఉపయోగం లేకపోయింది. నీ ప్రేమను నీ చేతులతో చంపించి నువ్వు జీవితాంతం కుమిలేలా చేయాలి అనుకున్నాను. కానీ ఉపయోగం లేకపోయింది. సంగీత మీద ముంబైలో ఉన్నప్పుడు అర్ధరాత్రి తనను ఎవరో గొంతులు నమాలి అని చూస్తారు. నీ మీద కోపంతో నిన్ను చంపాలని చూశాను. అదే డ్రగ్స్ హైగా ఫుడ్లో కలిపి పెడుతుంది. అప్పుడు చావు వరకు వెళ్ళి బ్రతికిపోయావు. అందుకే నీ ప్రాణమైన సంగీతను నేను ఎవరో కనుక్కోవాలి అని చాలా ప్రయత్నాలు చేసింది. అప్పుడే నాకు తెలిసింది వీళ్ళిద్దరూ డబల్. అందుకే ఒకరిని కిడ్నాప్ చేసి వాళ్ళకు అప్పగించాను. ఇంకోలా ఉన్న తనతో బెట్ కట్టి ఓడించాను. నీ ప్రేమ నీకు దూరం చేసి నిన్ను ఏడిపించటమే నా పగ. నేను ప్రేమకు దూరం అయ్యి ఎంత చిత్రవద అనుభవించానో నువ్వు అనుభవించాలి. అప్పటి వరకు నేను నా ప్రయత్నాలు ఆపను కిరణ్. నీ అంతు చూసే వరకు అని కోపంతో ఊగిపోతుంది కావ్య. అంటే నువ్వు చెప్పినట్లు తను శ్రద్ధ అయితే అక్కడ ఉన్నది సంగీత అన్నమాట. పాపం సంగీత, అసలే మనుషులు కాదు వాళ్ళు అంటుంది జాలిగా నవ్వుతూ. కిరణ్కు సంగీతకు ఏమైందో అని భయం చుట్టుకుంటుంది. కానీ అరవింద్ కిరణ్కు ధైర్యం చెప్పి, అన్నయ్య, నువ్వు వదిన దగ్గరికి వెళ్ళు. నేను ఈ నిషా ఆలియాస్ కావ్య సంగీతి నేను చూసుకుంటాను అని అరవింద్ కిరణ్కు ధైర్యం చెప్పి ఆ ఊరు వెళ్ళమంటాడు. కిరణ్ వెళ్తున్న వాడల్లా వెనక్కి వచ్చి, నీ ప్రేమ ఎలాగూ ఓడిపోయింది. కనీసం నా ప్రేమను అన్నా గెలిపించు. ప్లీజ్ నాకు హెల్ప్ చేయి. ఆ ఊరు ఎక్కడో ఏంటో నాకు తెలియదు. అడ్రస్ చెప్పమని కిరణ్ రిక్వెస్ట్ చేయటంతో, నీకు అడ్రస్ చెప్పను. ఆ మాట అనగానే కిరణ్ బాధగా శ్రద్ధను చూస్తాడు. నవ్వుతూ చూపిస్తాను పద అంటుంది.
కిరణ్ సంతోషపడతాడు. చూడు, నీకు సహాయం చేస్తున్నంత మాత్రాన నాకు నీ మీద ఇష్టం చచ్చిపోయింది అనుకునేవు. అదేం కాదు, నేను బెట్లో ఓడిపోయాను అని. నా ప్రేమ కాకపోయినా నేను ప్రేమించిన నీ ప్రేమ అన్నా సఫలం కావాలని కోరుకుంటూ నీకు హెల్ప్ చేస్తున్నా అంతే అంటుంది కాస్త ఏడుస్తూ. కిరణ్ తన కన్నీళ్లను తుడిచి, సరే వెళ్దామా అంటాడు. అంటూ తనతో పాటు వెళ్తుంది శ్రద్ధ. ఇద్దరు ఈవినింగ్ కల్లా ఆ ఊరు వెళ్తారు. అక్కడ ఒక చోట జనం అంతా గుంపు చేరి ఏదేదో మాట్లాడుకుంటూ ఉంటారు. కిరణ్ అది చూసి, ఏమైంది, ఎందుకు అక్కడ జనం అలా ఉన్నారు అంటాడు. ఏమో నాకేం తెలుసు, అయినా ఇక్కడ పొద్దున లేచినప్పటి నుంచి గొడవలే. అక్కడ ఎవరొకరు గొడవ పడుతున్నారు ఏమో. అంతేలే పద మనం వెళ్దాం అంటూ ఊరి లోపలికి వెళ్ళమంటుంది. కార్ స్టార్ట్ చేస్తే కార్ స్టార్ట్ అవ్వదు. దీనికి ఏమొచ్చింది రోగం ఇప్పుడు అనుకుంటూ కారు దిగి ఏం ప్రాబ్లమో చెక్ చేస్తాడు. శ్రద్ధ కారులో నుంచే ఏమైంది అని అడుగుతుంది. ఎందుకంటే కిందకు దిగితే తనను ఎవరైనా చూస్తే ప్రాబ్లం అవుతుంది అని. ఏమో ఏమైందో అర్థం కావటం లేదు. అవునా, ఇప్పుడు ఎలా? శ్రద్ధ, ఎవరన్నా మెకానిక్ దగ్గరలో ఉన్నాడు ఏమో కనుక్కుని వస్తాను అని ఆ గుంపు దగ్గరికి వెళ్తాడు. అక్కడ ఒక అతన్ని అడిగితే ఆయన మెకానిక్ ఎక్కడ ఉంటారో చెబితే అతన్ని పిలుచుకుని వచ్చి చెక్ చేయిస్తాడు కిరణ్. అతను చెక్ చేసి కార్ రిపేర్ చేసి వెళ్ళిపోతాడు. శ్రద్ధ కిరణ్ వెళ్తూ వెళ్తూ, అవును, ఊరిలో భవానీదేవి ఎవరు అని అడుగుతాడు కిరణ్. భవానీదేవి పేరు వినగానే చెమటలు పడతాయి శ్రద్ధకు. అంత ఏసీ కార్లోనూ. నీకు ఎలా తెలుసు ఆవిడ అని తడబడుతూ అడుగుతుంది శ్రద్ధ. నాకు తెలీదు ఆవిడ ఎవరో, కానీ ఇందాక అక్కడ జనం మాట్లాడుకుంటుంటే విన్నాను. ఏమని అని భయంగా అడుగుతుంది. ఏ, నీకు ఏమైంది? ఈ చెమటలు ఏంటి, తుడుచుకో అని కర్చీఫ్ ఇస్తాడు. శ్రద్ధ కర్చీఫ్ తీసుకుని, ముందు అక్కడ ఏం మాట్లాడుకుంటుంటే నువ్వు విన్నావో చెప్పు అంటుంది కంగారుగా. అదేనండి, ఎందుకంటే తన ఫ్యామిలీ ఇక్కడే ఉంది. సంగీత వాళ్ళ మాట వినలేదని వాళ్ళను ఏమైనా చేసింది ఏమోనని భయంతో అడుగుతుంది శ్రద్ధ. హే, కూల్ కూల్, ఎందుకంత కంగారు పడుతున్నావు? చెబుతావా చెప్పవా అంటుంది సీరియస్గా. అని ఏం లేదు, తన కొడుకును పెళ్లి చేసుకుంటా అని చెప్పి చేసుకోకుండా పెళ్లిపేటల నుంచి పారిపోయిందట ఎవరో అమ్మాయి. తన కొడుకును కాదు అన్నది అని ఆ అమ్మాయిని సన్యాసిని చేసేస్తుందట. పాపం కదా అమ్మాయి. కిరణ్ చెప్పింది విని షాకింగ్గా తననే చూస్తూ ఉంటుంది శ్రద్ధ. ఏంటి అలా చూస్తున్నావు? నీకు ఆ అమ్మాయి ఎవరో తెలుసా? తెలీదు. ఎవరు అంటాడు. తను ఎవరో కాదు, సంగీత అంటూ తడబడుతూ భయంగా. కార్ నడుపుతున్న కిరణ్ సడన్గా సంగీత పేరు విని కార్ బ్రేక్ వేస్తాడు. సంగీత బెల్ట్ పెట్టుకోవటం వల్ల పడబోయి తమాయించుకుంటుంది. ఏమన్నావు, మళ్ళీ చెప్పు. తను ఎవరో కాదు, సంగీత. ఆ పెళ్లిపీటల మీద నుంచి పారిపోయిన అమ్మాయిని నేను. సంగీతను సన్యాసిని చేస్తున్నారు అని తెలిసి కిరణ్కు కోపం బాధ రెండూ ఒకేసారి వేస్తాయి. పద మనం వెళ్ళి ఆపుదాం అని కారు వెనక్కి తిప్పుతాడు. శ్రద్ధ కిరణ్ ఆపుతుంది. నువ్వు ఏమనుకుంటున్నావు? నువ్వు ఆపు అంటే ఆపుతారు అనుకుంటున్నావా? చంపేస్తారు. వాళ్ళు మనుషులు కాదు కిరణ్, రాక్షసులు. నాకు చావు అంటే భయం లేదు. నా సంగీత కోసం ప్రాణాలు ఇస్తాను. నువ్వు ఇస్తావు, వాళ్ళు తీసుకుంటారు, సరిపోయింది. కానీ నీ కొడుకు గురించి కానీ సంగీత గురించి కానీ ఒక నిమిషం ఆలోచించావా? అలా ఎలా చేస్తారు ఈ ఊరిలో? ఒక అమ్మాయి ఫీలింగ్స్తో పని లేదా వీళ్ళకి? పద, ముందు మనం పోలీసులను తీసుకుని అక్కడికి వెళ్ళి వాళ్ళను ఆపుదాం. ఇక్కడ చట్టం ఆవిడ చుట్టం కిరణ్. తన మాట కాదని ఈ చుట్టుపక్కల ఏం జరగదు. తన కనుసైగలతో ఊరిని శాసిస్తుంది మహాతల్లి. ఇప్పుడు ఏం చేయాలి అన్న బాగా ఆలోచించి డిసిషన్ తీసుకోవాలి కిరణ్. ఆలోచించేటంతటి టైం లేదు అక్కడ శ్రద్ధ. నేను ఆలోచించే ప్రతి క్షణం సంగీతకు దూరం అవుతాను. చావో బ్రతుకో తేల్చుకుంటాను అని శ్రద్ధ ఎంత చెప్పినా వినకుండా కార్ ఆ జనం దగ్గరికి తీసుకుని వెళ్తాడు. అదొక పెద్ద ప్యాలెస్. ఎప్పుడు ఆ ఇంట్లో చావు కేకలు తప్ప ఆడవారి మాటలు కానీ నవ్వులు కానీ వినిపించవు అక్కడ. కానీ ఈరోజు అక్కడ సందడిగా ఉంది. పెళ్ళి అనుకునేరు, పెళ్ళి కాదు, ఒక ఆడపిల్ల జీవిత బలిదానం జరగబోతుంది ఇప్పుడు అక్కడ. ఆ కార్యానికి సంబంధించిన ఏర్పాట్లు చేయటానికి ఆడవాళ్ళను పిలిపించి ఒక అమ్మాయికి అలంకరణ చేస్తున్నారు.
తను ఎవరూ కాదు, సంగీత. సంగీత ఏడ్చి ఏడ్చి మొహం అంతా పీకిపోయి ఉంటుంది. తను రెడీ చేయడానికి కొందరు ఆడవాళ్ళు అక్కడికి వస్తారు. సంగీత తన చేతుల్లో మొహం దాచుకుని ఏడుస్తూ ఉంటుంది. అక్కడ ఉన్న ఆడవాళ్ళందరికీ కూడా చాలా బాధగా ఉంటుంది. సంగీత తన గుండె పగిలేలా ఏడుస్తూ ఉంటే తనను చూసి చలించిపోతారు అక్కడ. ఇంత పెద్ద పాపం చేస్తే ఒక ఆడదానికి ఇంత పెద్ద ఘోర శిక్ష ఉంటుంది. భర్త బ్రతికి ఉండగానే సుమంగళిగా ఉండకుండా సన్యాసం తీసుకోవాలి అని ఏ ఆడదానికి మాత్రం ఉంటుంది చెప్పండి. సంగీత బాధ వర్ణనాతీతంగా ఉంటుంది. ఏంటి ఇంకా రెడీ చేయలేదా అంటూ అక్కడికి వస్తుంది భవానీదేవి. సంగీత ఏడుస్తూ తనను చూస్తుంది. ప్లీజ్ నన్ను వదిలేయండి అని వేడుకుంటుంది. కానీ భవానీదేవి వినదు. ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. నా కొడుకును చేసుకో, సంతోషంగా ఉండు వాడితో అంటుంది భవానీదేవి. సంగీత దానికి ససేమీర ఒప్పుకోదు. శ్రద్ధ అనుకుని నీ తల్లిదండ్రులను చంపేస్తాను అని బెదిరిస్తుంది. కానీ తన బెదిరింపులకు బెదరదు సంగీత. ఎందుకంటే పని అమ్మాయి ద్వారా తెలుసుకుంటుంది సంగీత శ్రద్ధ అమ్మా నాన్న శ్రద్ధను ఊరు దాటించి పంపించేసి వాడు కూడా ఎటు వెళ్ళిపోయారు అని. అందుకే బెదరదు. భవానీదేవి బెదిరించినా, భయపెట్టినా, బాధ పెట్టినా బాధపడని సంగీతను చూసి చాలా కోపం వస్తుంది భవానీదేవికి. అందుకే ఇలాంటి వైల్డ్ డిసిషన్ తీసుకుంటుంది, సంగీతను సన్యాసి చేయాలి అని. ఇప్పుడైనా నువ్వు నా కోడలిగా వస్తాను అంటే ఇదంతా ఆపేస్తాను. చివరిగా అడుగుతున్నా, ఏమంటావు? నేను చెప్పిన దానికి ఒప్పుకుంటావా అంటుంది. చావనైనా చస్తాను కానీ ఆ పని చేయను అంటుంది స్థిరంగా సంగీత. భవానీదేవి కోపంగా సంగీత బుగ్గలు రెండు నొక్కుతూ, నేను చంపితే నాకేమొస్తుందే? నేను చంపను, బ్రతికి ఉన్న శవాన్ని చేస్తాను. ఈ భవానీదేవి మాటకు ఎదురు చెబితే ఎలా ఉంటుంది ఈ జనానికి చూయిస్తాను. నిన్ను చిత్రవదలు పెడితే కానీ నా కోపం చల్లారదే అంటూ ఉంటుంది. ముగ్గులు అలా గట్టిగా నొక్కటం వలన సంగీతకు చాలా నొప్పిగా ఉంటుంది. భవానీదేవి సంగీతను తోసేసి, నువ్వు నా మాట వినవు కదా, అయితే జీవితం చివరిసారిగా ఎలా ఉంటుందో చూసుకో. తర్వాత నువ్వు చూడాలి అనుకున్నా నీ ఫేస్ మళ్ళీ అంత కలగా ఉండదు. ఏ మగాడైనా నీ ముఖం చూడకుండా నిన్ను అసహించుకునేలా తయారు చేయించబోతున్నా నిన్ను అంటూ తనను అద్దం ముందుకు తోస్తుంది భవానీదేవి. సంగీత డ్రెస్సింగ్ టేబుల్ తగిలి కింద పడిపోతుంది. అక్కడ 5 నిమిషాల్లో రెడీ చేసి తీసుకుని రండి అంటూ అక్కడి వాళ్లకు ఆర్డర్ వేసి వెళుతుంది భవానీదేవి. వాళ్ళు భవానీదేవి మీద ఉన్న భయంతో తన పర్మిషన్ లేకుండానే పడిపోయి ఉన్న సంగీతను లేపి పట్టుచీర కట్టి నగలు అన్నీ దిగేస్తూ ఉంటారు. వాళ్ళు తనను ఒక బొమ్మలా పట్టుకుని రెడీ చేస్తుంటే సంగీతకు తనకు కిరణ్ మధ్య జరిగిన సంఘటన గుర్తొచ్చి కళ్ళలో నీళ్లు వస్తాయి. అదేనండి, కిరణ్ సంగీతకు శారీ కట్టడం, తను రెడీ అవుతుంటే అప్పుడప్పుడు నేను నిన్ను రెడీ చేస్తాను అని తనను రెడీ చేస్తూ చిలిపి పనులు చేయటం, అలాంటివి గుర్తొచ్చి చాలా ఏడ్చేస్తుంది. ఏంటి ఇంకా రెడీ చేయలేదా అంటూ అక్కడికి వస్తుంది. అక్కడ సంగీతను బాగా అందంగా పెళ్లి కూతురిలా ముస్తాబు చేసి ఉంటారు. అబ్బా బాబా ఏమున్నావు, నీ అందానికి ఆడదాన్ని అయిన నాకే ఒక మాదిరి ఉంది. నా కొడుకు నిన్ను ఇష్టపడటంలో తప్పే లేదు. ఈ అందం చూసే కదా నీకీ పొగరు. ఈరోజు ఆ పొగరును నేను దించుతాను. ఏ మగాడు నిన్ను కన్నెత్తి చూడకుండా చేస్తాను పద అంటూ తనను ఈడ్చుకువచ్చి సన్యాసినిగా మార్చటానికి చేసే పూజ దగ్గర బలవంతంగా కూర్చోబెడుతుంది. ఆ కార్యక్రమం చూడటానికి చాలామంది జనం వస్తారు అక్కడికి. కానీ అది తప్పు, ఆపాలి అనే ఉద్దేశము కానీ అది తప్పు అని చెప్పే ధైర్యం కానీ అక్కడ ఎవరికీ లేవు. పూజ జరుగుతూ ఉంటే అక్కడికి వచ్చి ఎవరో కుండతో ఆ హోమాగ్నిలో నీళ్లు పోస్తాడు. ఆ కుండను నేలకేసి కొడతాడు. పూజను ఎవరు ఆపారా అని అందరూ ఆ వ్యక్తి వైపు చూస్తారు. కళ్ళల్లో కోపం అనే నిప్పులను చెరుగుతూ అక్కడ ఉన్న వస్తువులను అన్నిటినీ పగలగొడుతూ ఉంటాడు. సూర్యును అలా చూసి అందరూ భయపడతారు, ఈవెన్ భవానీదేవితో సహా. అప్పుడే అక్కడికి వచ్చిన కిరణ్ కూడా ఆ కార్యక్రమం ఆపాలి అని అంతే ఆవేశంగా అక్కడికి వస్తాడు. కానీ తనకంటే ఒక క్షణం ముందే సూర్య ఆ పని చేస్తాడు. నువ్వు అసలు ఆడదానివేనా? ఆడదానివి అయితే ఒక అమ్మాయికి ఇలాంటి శిక్ష వేస్తావా? ఛీ, నువ్వు మొహం చూడాలి అంటే అసహ్యం వేస్తుంది అని భవానీదేవిని అసహించుకుని సంగీతను ఇంట్లోకి తీసుకుని వెళ్తాడు సూర్య. కిరణ్ ఏం గందరగోళం చేస్తాడో, తన ప్రాణం మీదకి ఎక్కడ తెచ్చుకుంటాడో అని శ్రద్ధ కూడా కిరణ్ వెంట వస్తుంది.
మొహానికి స్కార్ఫ్ కట్టుకుని. కిరణ్ సంగీత దగ్గరికి వెళ్ళబోతే శ్రద్ధ ఆపుతుంది. వద్దు అని కళ్ళతోనే సైగ చేసి అక్కడి నుండి తీసుకుని వెళ్తుంది. కిరణ్ అసహనంగా అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. కిరణ్, ఏమైంది ఇప్పుడు? ఏమైందా? ఆ సూర్య రావటం కొంచెం ఆలస్యమైతే నా సంగీత పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించవా? నాకు ఇప్పుడు వెంటనే సంగీతను చూడాలి అని ఉంది. నువ్వు రాగానే వెళ్ళు బాబు అనటానికి అదేం నీ అత్తగారిల్లు కాదు. కానీ నీ అత్తగారిల్లే కదా. కిరణ్ అంటూ సీరియస్గా చూస్తుంది. నువ్వు ఒక విషయం అబ్జర్వ్ చేశావా శ్రద్ధ? ఆ సూర్య నిన్ను చాలా ఇష్టపడుతున్నాడు. నేను కూడా నిన్ను ఇష్టపడుతున్నాను. శ్రద్ధ, నీకు ఒకసారి కాదు 100 సార్లు చెప్పాను. నేను సంగీతను తప్ప నా లైఫ్లో ఎవరిని ఇష్టపడను. కనీసం తన స్థానంలో ఇంకొకరిని నేను ఊహించుకోలేను. తను ఉన్నంత వరకే ఈ ఊపిరి ఉంటుంది ఈ దేహంలో. తను లేని మరుక్షణం ఈ ఊపిరి ఆగిపోతుంది అని కిరణ్ చెబుతూ ఉంటే, ఆపు బాబు, ఆపు నీ సోది, నాకు విని విని విసుగు వచ్చేస్తుంది అని అటు చూడగానే సూర్య తన మనుషులు జీప్లో అటు వెళ్తూ వీళ్ళను చూసి దారిలో ఆపుతారు. ఏయ్, ఎవరు మీరు? ఈ ఊరిలో మిమ్మల్ని ఎప్పుడూ చూడలేదు. ఏం చేస్తున్నారు ఇక్కడ అని ప్రశ్నల వర్షం కురిపిస్తారు సూర్య మనుషులు. సడన్గా అక్కడ సూర్యను సూర్య మనుషులను చూసి గతుక్కుమంటారు కిరణ్, శ్రద్ధ. ఏంటి, ఏం మాట్లాడరు? మోగవాళ్ళ మీరిద్దరు? కిరణ్ కొంచెం ధైర్యం తెచ్చుకుని, అది మేము దారి తప్పి ఎలా వచ్చాం, ఎటు వెళ్ళాలో అడ్రస్ తెలియక అని నసుకుతూ ఉంటాడు. ఎక్కడికి వెళ్ళాలి మీరు? పాపం మన అబ్బాయికి అక్కడ ఊరి పేర్లు ఏం తెలియక ఏదో నోటికి వచ్చిన ఊరి పేరు చెప్పేస్తాడు. అటువంటి ఊరి పేరు నేను ఎప్పుడు వినలేదే అని. సరే పదండి అంటాడు. ఎక్కడికి అని భయంగా ఇద్దరు అడుగుతారు. మా ఇంటికి అంటాడు సూర్య. మీ ఇంటికా? మీ ఇంటికి ఎందుకులే భయ్యా, మేము వెళ్ళిపోతాం అంటాడు కిరణ్. భయ్యా అంటున్నారుగా, ఈ అన్నయ్య ఇంటికి రాకుండా ఎలా వెళ్తావు? అసలే ఆడకూతురు ఉంది పక్కన, ఇంత రాత్రి వేళలో జర్నీ మంచిది కాదు. పదండి ఇంటికి వెళ్దాం. ఆ ఊరు ఎక్కడో మన వాళ్ళను కనుక్కోమంటాను. రేపు వెళ్దురు అంటూ కిరణ్, శ్రద్ధ ఇద్దరిని ఇంటికి తీసుకుని వెళ్తారు. పని మనిషిని పిలవగానే తను వచ్చి శ్రద్ధకు రూమ్ చూపిస్తుంది. కిరణ్, సూర్య బయట దుకాణం తెరుస్తారు. అదేనండి మందు. సూర్య మందు తాగటానికి అన్ని ఏర్పాట్లు చేసి పెడతారు సూర్య మనుషులు. నువ్వు తాగు భయ్యా అంటూ ఒక గ్లాస్ కిరణ్కి ఇస్తాడు. నాకు అలవాటు లేదని చెబుతాడు కిరణ్. ఏంటి అలవాటు లేదా అని నవ్వి కిరణ్కు జ్యూస్ తెప్పించి తను మందు తాగుతాడు. సూర్య స్టార్ట్ చేసింది ఆపకుండా ఫుల్ బాటిల్ ఎత్తి ఒకేసారి తాగుతాడు. ఒక బాటిల్ ఖాళీ చేసి ఇంకొకటి తాగుతూ పొలమారితే పక్కన పెట్టేస్తాడు. కిరణ్ కొంచెం కంగారుగా, చిన్న తాగు భయ్యా అంటాడు. బాధ భయ్యా బాధ, అది పోవాలి అంటే ఇలాగే తాగాలి. బాధ? నీకేం బాధ? ప్రేమ బ్రో, ప్రేమ. దానివల్లనే ఇదంతా. నువ్వు ఎవరినైనా ప్రేమించావా బ్రో? ప్రేమిస్తే వదిలే, లేకపోతే అసలు ప్రేమించొద్దు అంటూ తూలుతూ, ఏమైంది భయ్యా, ఎందుకు నీకు లవ్ అంటే అంత అసహ్యం అంటాడు కిరణ్. అసహ్యం కాదు బ్రో, ప్రాణం, ప్రాణంలా ప్రేమించాను. బొక్కబోర్లా పడ్డాను. అందుకే అనుభవంతో చెబుతున్నా విను. ఈ అమ్మాయిలు ఒక పట్టాన అర్థం కారు బ్రో మనకు. అసలు వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకే క్లారిటీ ఉండదు. ఒక అబ్బాయి నిన్ను ప్రేమించాను అని వెంట పెడితే పోకిరి అంటారు, దాచుకుంటే దద్ది అంటారు, అరుస్తే న్యూసెన్స్ అంటారు, కోసుకుంటే సైకో అంటారు, చివరి ప్రపోజ్ చేస్తే నో అంటారు. విచిత్రమైన భావాలు, వింత మనుషులు బ్రో వీళ్ళు. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. చూసి చూడగానే ఫస్ట్ లుక్లోనే ప్రేమలో పడిపోయాను. అదే బ్రో, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారుగా, అది అనుకో. నా కర్మకాలి నాకు ఒక అమ్మాయి నచ్చింది. ప్రేమ దోమ అనుకుండా డైరెక్ట్గా పెళ్లి ప్రపోజల్ పెట్టాను. దానికి నచ్చితే ఇష్టం ఉంటే నువ్వంటే ఇష్టమనో, లేకపోతే లేదనో ఏదొకటి నాతో చెప్పాలి. కానీ నాతో ఏది చెప్పలేదు. మా అమ్మ బెదిరిస్తే బెదిరిపోయి పెళ్లికి ఒప్పుకుంది. అప్పుడు అయినా నాతో ఒక మాట చెప్పాలి కదా, నువ్వంటే నాకు ఇష్టం లేదు అని. కానీ చెప్పలేదు. పెళ్లిపేటల నుండి పారిపోయింది. మా అమ్మ ఊరుకుంటుందా బ్రో? తన పరువు పోయింది అని తనను వెతికించి మరీ లాక్కొచ్చింది. నాతో పెళ్లి ఇష్టం లేదు అన్నది అని. ఈరోజు చూశారు కదా, దాని జీవితాన్ని నాశనం చేయబోతుంది. దీనికి అంతటికీ కారణం ఏంటి బ్రో? ప్రేమ. నేను తనను ప్రేమించడం వల్లనేగా తనకు కష్టం వచ్చింది.
మా అమ్మకు నా మీద అతి ప్రేమ వల్లనేగా తన కొడుకు ఇష్టం నెగ్గాలని తనను అంత బాధ పెడుతుంది. దీని అంతటికీ కారణం ప్రేమ బ్రో, ప్రేమ. అందుకే చెబుతున్నా, నువ్వు ఎవరిని ప్రేమించొద్దు, నాలా ఎవరు బాధపడద్దు. ఒక్కసారి నాతో చెప్పి ఉంటే శ్రద్ధ నీకు ఇష్టం లేదని, నీ జీవితం ఇలా కాకుండా చేసిండేవాడిని. ఇది నీ తప్పు శ్రద్ధ, నువ్వు తప్పు చేసావు శ్రద్ధ అంటూ తూలుతూ పడిపోతాడు. పైనుండి ఇదంతా శ్రద్ధ వింటుంది. సూర్య చెప్పింది అంతా శ్రద్ధ వింటుంది. శ్రద్ధ వినటం చూసి కిరణ్ తన దగ్గరికి వెళ్ళి, చూడు శ్రద్ధ, అతనికి నువ్వంటే చాలా ఇష్టం. అతను నిన్ను చాలా ఇష్టపడుతున్నాడు. అతని మీద ఉన్న ద్వేషాన్ని తీసేసి చూడు. అతను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో నీకే తెలుస్తుంది. ఒకటి మాత్రం నిజం శ్రద్ధ, అతను నిన్ను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. జీవితాంతం నిన్ను అలాగే ప్రేమిస్తాడు కూడా. నువ్వు నా దగ్గర ఏ కేరింగ్, ప్రేమ చూసి నువ్వంటే నాకు ఇష్టం అన్నావో, నాకన్నా ఎక్కువగా అతను నిన్ను బాగా చూసుకుంటాడు శ్రద్ధ. ఏదో చెప్పపోతే ఆపి, ఒక్క మాట శ్రద్ధ, మనం ఇష్టపడే వాళ్ళకంటే మనల్ని ఇష్టపడే వాళ్ళను చేసుకున్నప్పుడే మన లైఫ్ హ్యాపీగా ఉంటుంది. ఇది నీ లైఫ్ డెసిషన్, ఈజ్ యువర్ అని అక్కడి నుంచి సంగీత ఎక్కడ ఉంది అని వెతుకుతూ ఎవరికీ కనిపించకుండా తన కోసం సెర్చ్ చేస్తూ ఉంటాడు. శ్రద్ధ ఆలోచనలో పడుతుంది. ఒక రూమ్ నుంచి, అమ్మ కొంచెం అన్నం అన్నా తినండి అమ్మా, మీరు తినకపోతే సూర్యబాబు గారు మమ్మల్ని బ్రతకనివ్వడు అని బ్రతిమలాడుతూ ఉంటుంది పని మనిషి గౌరీ. నాకు వద్దు, నువ్వు వెళ్ళు అంటుంది అవతలి వ్యక్తి. ఆ వాయిస్ విని ఇది సంగీతలా ఉందే వాయిస్ అనుకుంటూ ఆ తలుపు చాటుకు వెళ్ళి వింటూ ఉంటాడు కిరణ్. అమ్మా తినండి అమ్మా, కొంచెమైనా తినండి అని బ్రతిమలాడుతూ ఉంటుంది. నాకు వద్దని చెబితే అర్థం కాదా, వెళ్ళు అని కోపంగాని అన్నం ప్లేట్ విసిరేస్తుంది సంగీత. పని మనిషి అన్నము అంతా తీస్తూ ఉంటే సంగీత కూడా వెళ్ళి, సారీ, నీ మీద అనవసరంగా కోపడ్డాను అని ఆ అన్నం కింద పడిన అన్నాన్ని ఎత్తబోతుంది. వద్దమ్మా నేను తీస్తాను అని వారించి, కొంచెమైనా అన్నం తినండి అమ్మా, మీరు తినకపోతే సూర్యబాబు ఏం చేస్తాడో తెలుసు కదమ్మా, ఎందుకమ్మా అతనితో రోజు చెప్పించుకోవటం, ఇప్పుడు ప్రేమతో పెట్టి ముద్దను వదిలేసి అప్పుడు భయంగా తినడం అంటుంది బాధగా. ఆ ఇంట్లో సంగీతతో మాట్లాడే ఒకే ఒక వ్యక్తి తను. తన బాధను రోజు చూసి తను బాధపడటం తప్ప ఇంకేం చేయలేని అసమర్థురాలు. సరే తీసుకునిరా తింటాను అని వెళ్ళి బెడ్ మీద కూర్చుంటుంది. పని మనిషి బయటికి వెళ్ళగానే కిరణ్ లోపలికి వస్తాడు. కిరణ్ అక్కడ చూసి ఆశ్చర్యపోతుంది సంగీత. కిరణ్ చూడగానే వచ్చి తనను హక్ చేసుకుని బాగా ఏడుస్తుంది. కిరణ్ మీరు ఇక్కడ? నీకోసమే వచ్చానురా. అసలు కిరణ్ ఏం జరిగింది అంటే, నువ్వేం చెప్పొద్దు, నాకు అంతా తెలుసు. నా సంగీత ఏ నిర్ణయం తీసుకున్నా బాగా ఆలోచించి తీసుకుంటుంది అని తన తండ్రిలా కిరణ్ సపోర్ట్ చేస్తుంటే సంగీతకు రామారావు గుర్తొచ్చి, కిరణ్ నాన్న అంటూ ఏడ్చేస్తుంది. నువ్వు ఏడవద్దురా, నీ కన్నీళ్లు చూస్తే నా ప్రాణం పోతున్నట్లు ఉంటుంది అని సంగీత కన్నీళ్లను తుడిచి, రా వెళ్దాం అని సంగీత చేతిని తన చేతిలోకి తీసుకుంటాడు. అప్పుడే సంగీతకు అన్నం తీసుకుని వచ్చిన గౌరీ కిరణ్ అక్కడిని చూసి షాక్ అవుతుంది, అరవబోతుంది. కిరణ్ ఆవిడ సంగీత అరవదు అని ఆవిడ నోరు మూసేస్తుంది. అమ్మా ఎవరమ్మా ఇతను, ఈ గదిలో ఏం చేస్తున్నాడు? గౌరమ్మ, ఇతను నా భర్త. ఏంటమ్మా మీకు పెళ్ళయిందా? అవును. ప్లీజ్ గౌరమ్మ, ఇక్కడి నుంచి నువ్వే మమ్మల్ని బయటకు పంపించాలి. నేనెలా పంపిస్తాను అమ్మా? ఇంటి చుట్టూ చూశారు కదా ఎంతమంది కాపలా జనం ఉన్నారో, ఈగను కూడా వాళ్ళ అనుమతి లేనిదే రానివ్వరు పోనివ్వరు. ప్లీజ్ ప్లీజ్ నువ్వే మాకు హెల్ప్ చేయాలి, నువ్వే తప్ప మాకు ఇంకెవరూ లేరు అని తనని రిక్వెస్ట్ చేయటం. చాలా రోజుల నుంచి అక్కడ సంగీత పడుతున్న నరకాన్ని ప్రత్యక్షంగా చూసినది కనుక పాపం అనిపించి సంగీత వాళ్లకు హెల్ప్ చేస్తాను అంటుంది. సూర్య వాళ్ళింటికి ఒక సొరంగ మార్గం ఉంటుంది. ఇంతకుముందు వాళ్ళు చేసే ఇల్లీగల్ డ్రగ్స్ వ్యాపారం, నాటుసారాయి వ్యాపారం పోలీసులకు దొరకకుండా వాళ్ళ నుంచి తప్పించుకోవటం కోసం ఆ మార్గాన్ని ఏర్పాటు చేసి ఉంటుంది భవానీదేవి. కాలక్రమేణా తన పలుకుబడితో పోలీసులకు డబ్బు ఎలా వేసి స్వచ్ఛందంగా తన వ్యాపారాలకు మకుటం లేని మహారాణిలా ఆ ఊరిని శాసిస్తూ ఉంటుంది ఇప్పుడు.
గౌరీ ఎన్నో ఏళ్ల నుంచి అక్కడ పనిచేయటంతో ఆ దారి తనకు తెలుసు. ఇప్పుడు సంగీత వాళ్ళను దాని గుండానే పంపిస్తుంది గౌరీ. కానీ తను చేసిన తప్పు ఏంటి అంటే అక్కడ ఊరి పొలిమేరలో సూర్య మనుషులు నైట్ కాపలా ఉంటారు అనేది వాళ్ళకు చెప్పకపోవటమే తను చేసిన తప్పు. భవానీదేవి తన గదిలో ఉన్న వస్తువులు అన్నీ పగలగొడుతుంది. ఇన్నేళ్లలో ఎప్పుడూ తన మాట జవదాటని తన కొడుకు తనకు ఈరోజు ఎదురు తిరగటం భవానీదేవి జీర్ణించుకోలేకపోతుంది. మా అమ్మ దేవత అంటూ ఎప్పుడూ తనను పొగిడే తన కొడుకు నోటి వెంట నువ్వు అసలు ఆడదానివేనా అమ్మా అని నీచంగా తన కొడుకు చూపిన చూపు గుర్తొస్తుంది. భవానీదేవికి ఒళ్ళంతా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. నా కొడుకు తనను తక్కువ చేసి చూడటానికి అదే కారణం, ఆ శ్రద్ధనే కారణం. అది బ్రతకడానికి వీల్లేదు, దాన్ని చంపేస్తాను అని కోపంతో ఊగిపోతుంది భవానీదేవి. శ్రద్ధను చంపాలని తన గన్ తీసుకుని కోపంగా శ్రద్ధ గదికి వస్తుంది. శ్రద్ధ గదిలో కనిపించకపోవడంతో ఇల్లంతా వెతకమని పని మనుషులకు చెబుతుంది. తను ఇంట్లో లేకపోవడం చూసి షాక్ అవుతుంది.